ప్రొడ్యూసర్ గారు శ్రీ రామ్ సత్యనారాయణ గారు, స్పీకర్ గారు రాజు గారు, వేదిక మీద ఆశీలైన మా సుమన్ అన్నయ్య, అలాగే మురళీమోహన్ గారు, అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ప్రెస్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు. నా గురువు గారు, నాకు నటుడుగా జన్మనిచ్చిన కోడి రామకృష్ణ గారి పేరు మీద అవార్డ్స్ ఇవ్వటం చాలా సంతోషం అనిపించి ఈ సంతోషంలో పాల్గొందానని వచ్చాను. కానీ ఇంకొక ఆనందం కూడా అందులో ఉంది. ఎప్పుడో రావాలి మా మురళీమోహన్ అన్న గారికి పద్మశ్రీ, ఎప్పుడో. కానీ ఇప్పటికైనా ఇచ్చారు. వారి గౌరవం వారు కాపాడుకున్నారు. ఎందుకంటే ఎన్ని సినిమాలకు ప్రొడ్యూసరు, ఎన్ని సినిమాల్లో హీరో, అలాంటి అన్నకు ఇంత లేటుగా ఇవ్వటం కొంచెం నాకైతే కొంచెం బాధాకరం, కానీ సంతోషం. అనుకోవాలి అనుకున్నాం. మా బంగారాన్ని ఉన్నాడు అక్కడ, సుమన్ అన్నయ్య. చాలా సభలకు ఇద్దరం కలిసి వెళ్తుంటాం. ఇవాళ కూడా మురళీమోహన్ అన్న గారికి ఈ పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంగా మేము కూడా ఇక్కడ అన్నగారితో పాటు ఇక్కడ వేదిక మీద కూర్చుంటే చాలా సంతోషంగా ఉంది. కోడి రామకృష్ణ గారి ఫస్ట్ పిక్చర్లో నేను ఫస్ట్ డే ఫస్ట్ షూటింగ్ రోజే పేజీన్నర డైలాగ్ ఇచ్చారు. బాబు చేద్దామా అన్నారు. నేను కొత్తగా పరిచయం, రాజశేఖర్ గారు పరిచయం చేశారు నన్ను. పద్మాలయకు తీసుకెళ్ళి ఆ పేజీన్నర డైలాగ్ చేద్దామంటే చేద్దామన్నాను. ఏంటి చేద్దామా అంటే మీ ఇష్టం సార్, చేద్దామా అన్నారు. సరే టేక్ చేద్దాం అన్నారు. టేక్ 1.5 పేజీ, ఒకటే టేక్లో ఓకే, చప్పట్లు కొట్టారు, నన్ను అభినందించారు. రెండో సినిమా అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాను. ఇప్పుడు కూడా 10 సినిమాలు చేస్తున్నాను. అలాంటి దీవెన పొందాను నా గురువు గారు కోడి రామకృష్ణ గారితో. ఎన్నో సినిమాలు, ఎన్నో రకాల క్యారెక్టర్లు, కొన్ని అయితే కెమెరా ముందు నిల్చొని ఆహా ఇవన్నీ అంటుంటే నేను చేస్తూ వెళ్ళిపోయేవాడిని. కానీ ఎంత సంతోషపడేవారో. ఎన్ని సినిమాలు, ఎన్ని రకాల క్యారెక్టర్లు నాతో వేయించారు. అసలు నేను సినిమా యాక్టర్ అవుతానని కలలో కూడా అనుకోలేదు. మంచి ఉద్యోగం చేయాలి, బాగా చదువుకోవాలి, ఈ కోరిక మాత్రమే ఉండేది నాకు. కానీ అనుకోకుండా కెమెరా ముందుకు రావడం, అనుకోకుండా అదరగొట్టడం, అనుకోకుండా ఎన్ని సినిమాలో ఎన్ని మెట్లు, అది ఊహకందనేది ఇప్పటికీ కూడా నేను కలే అనుకుంటుంటా. అలాంటి నా గురువు గారు కోటి రామకృష్ణ గారికి పేరున ఇచ్చే అవార్డుకు ఎవరైతే తీసుకుంటున్నారో వారంతా కూడా వారిలో కొంతన్న ప్రతిభను పొందుతారు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఇది నా ప్రగాఢ నమ్మకం కనుక మీకు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అందరికీ. రావణ సత్యనారాయణ గారికి కూడా మంచి అవార్డ్స్ మంచి మనసుతో ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా నా నమస్కారాలు, అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ రిక్వెస్ట్ ఎవరు